గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. మడగసిరి పట్టణంలో భారీ ఘనంగా మినీ మహానాడు కార్యక్రమము. నియోజకవర్గ అభివృద్ధి, నాయకుల సంక్షేమం, ప్రజల అభివృద్ధే మా లక్ష్యం. మడగసిరి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగసిరి నియోజకవర్గం మడగసిరి పట్టణంలో భారీ ఘనంగా మినీ మహానాడు కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మడగసిర పట్టణం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జిల్లా అధ్యక్షులు అంజనప్ప, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండా వందనం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, 5 మండలాల కన్వీనర్లు, కార్యదర్శులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మెంబర్లు, జెపిటిసి సభ్యులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మైక్ ఇవ్వడానికి ముందుగా అమరులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత సంవత్సరం రోజుల్లో ఎవరైతే పరమపదించినారో గత 2 సంవత్సరాలుగా, ఎందుకంటే పోయినసారి మహానాడు జరగలేదు, గత 2 సంవత్సరాలుగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాణాన్ని కోల్పోయినారో వివిధ కారణాల వల్ల నిజాయితీగా పనిచేసిన కార్యకర్తల్ని విస్మరించేది లేదు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ముసుగులో నమ్మక ద్రోహం చేసిన నమ్మక ద్రోహుల్ని క్షమించేది లేదు. మీరు ఎక్కడికి పోయి ఫోటోలు తీసుకొని పెట్టినా లేదా మీరెవ్వరిని కలిసినా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పట్టే నైతిక హక్కు మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రత్యర్థి పార్టీ వాళ్ళని క్షమించవచ్చు, శత్రువుల్ని క్షమించవచ్చు, నమ్మక ద్రోహాన్ని క్షమించచ్చా? మీకు అనేక పదవులు ఇచ్చినటువంటి పార్టీల గురించి, కార్యకర్తల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. మడగసిరి నియోజకవర్గానికి గుండుమల తిప్పేశ్వరన్న ఈ నియోజకవర్గంలో పుట్టడం నిజంగా మడగసిరి నియోజకవర్గ అదృష్టమైన సందర్భంగా కుటుంబం, గ్రామం, నియోజకవర్గం ఈ 3 ఆయనకు వేరు కాదు. ఈ 3 ఒకటే. సొంత గ్రామమైన, నియోజకవర్గమైన, సొంత కుటుంబమైన అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఈ రెండింటి గురించే పరితపించేటువంటి వ్యక్తి. నేను ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలు, ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాలు తిరిగిన మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల గ్రామాలు కూడా అభివృద్ధి చెందిండవు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరందరూ ఎప్పుడన్నా బల్పనూరు పోండి, రాజశేఖర రెడ్డి సొంత గ్రామం. పులివెందులలో రాజశేఖర రెడ్డి సొంత గ్రామానికి పోతే మీకు అర్థమవుతుంది ఇప్పటికీ అభివృద్ధికి నోచుకున్నటువంటి గ్రామం. గుండుమల్ని చూడండి ఒకసారి. చూసారు అందరూ గుండుమల్ని? మొదట తన కుటుంబం, తర్వాత గ్రామం, నియోజకవర్గం ఈ 3టిని సమాంతరంగా చూసేటువంటి నాయకుడిని నేను రాష్ట్రంలో ఎవరిని చూడు. కుటుంబం ఒకటే, నియోజకవర్గం ఒకటే, గ్రామం ఒకటే. ఈ 3టిని సమానంగా చూసేటువంటి నాయకుడు. నాకు జన్మతః నాకు ఒక తమ్ముడు ఉండేవాడు, యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. ఈ రోజుకి రేపటికి రక్తం పంచుకు పుట్టకపోయినా నా సొంత అన్నలా భావించేటువంటి వ్యక్తి ఎప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నా అన్న, మీరందరూ ఇచ్చినటువంటి కుటుంబ పెద్ద, మనందరి కుటుంబ పెద్ద, ఎప్పటికీ మా మధ్య ఎటువంటి తెలియజేస్తూ మాట్లాడితే ఎమోషన్ ఎక్కువైతే మరి బాగుండదేమో.